ఈరోజు విజయవాడ నగరంలో 64 డివిజన్ల నుంచి 3 కాన్స్టిట్యూన్సీల నుంచి వచ్చేసినటువంటి జన సైనికులకు, వీర మహిళలకు, అదేవిధంగా వేదిక పెద్దలు నాదెళ్ల మనోహర్ గారికి, కందులు దుర్గేష్ గారికి, హరిప్రసాద్ గారికి, వంశీ గారికి, కేకే గారికి, సుబ్బారాయుడు గారికి, అలాగే వాసు గారికి, వంశీ గారికి, పాపారావు గారికి, మండల రాజేష్ గారికి, ఇంకా వేదిక పెద్దలందరికీ, మీడియా మిత్రులందరికీ కూడా ఉదయపూర్వ నమస్కారం. మరి రాబోయే ఎలక్షన్స్ 2029లో మనం గెలవాలనుకుంటే అది ఇప్పటి నుంచి మనం స్ట్రాంగ్గా అవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ లోకల్ బాడీస్ అనేది పట్టుకొమ్మలు లాంటి, ఇక్కడ బలం లేకపోతే మనకి ఎక్కడ బలం ఉండదు. ఏ కాన్స్టిట్యూన్సీలో అయినా, ఏ కార్పొరేటర్ అయినా అవ్వాలనుకునే ఆలోచన ఉన్నప్పుడు కింద స్థాయిలో మన ప్రజల మధ్య నుండి ప్రజల అవసరాలు తీరుస్తూ, నేను గత ఎలక్షన్లో ఉదాహరణకు చూశాను. అప్పుడు చాలా పార్టీలు బయటికి నిలబడడానికి, కానీ జనసేన మాత్రం అప్పుడు కూడా పోటీ చేసింది. అప్పుడు కూడా తక్కువ ఓట్లలో మనం గెలిచాం. భయపడే రోజుల్లో బయటకు వచ్చిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు, ఆయన వెనకాల మనందరూ. అదేవిధంగా ఎలక్షన్ ఫేస్ చేయలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి రాష్ట్రంలో ముందుకు వచ్చిన పార్టీ జనసేన పార్టీ, ఏకైక పార్టీ అనే విషయంలో ఎలాంటి అనుమానం లేదు. కానీ మనం గెలిచిన తర్వాత రిలాక్స్ మోడ్లో ఉండడం, మన నాయకుడిని ఏమాత్రం ఎవరు నిందించినా మాట్లాడకపోవడం, ఇలాంటి సోషల్ మీడియాలో ఇన్యాక్టివ్ అవ్వడం కూడా జరిగింది. కారణం ఏంటంటే కొంచెం నిరుత్సాహం, మాకు పదవి రాలేదనో, రికగ్నిషన్ లేదనో, అలాంటి ఫీలింగ్స్. అంటే కూటమి ఉన్నప్పుడు జనరల్గా ఇవన్నీ సర్దుకోవాల్సిన అవసరం కోఆర్డినేషన్ కమిటీ కానీ, పవన్ కళ్యాణ్ గారికి కానీ, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి కానీ, నరేంద్ర మోడీ గారి సంబంధించిన బీజేపీ కానీ, వీళ్ళందరికీ కూడా ఇబ్బంది ఉంటుంది. ఒకే చోట ముగ్గురిని అపాయింట్ చేయలేరు. కాకపోతే ఎవరి పార్టీ రిప్రజెంటేషన్ వాళ్ళకు ఉంటుంది. అదేవిధంగా వాళ్ళు ఉన్నారు కదా అని మన రిలాక్స్ మోడ్లోకి ఎప్పుడు వెళ్ళొద్దు. ఖచ్చితంగా మనకి ఇదివరకు పోటీ చేసాం. మరి 2900 ఓట్లు వచ్చి జస్ట్ ఒక 150 ఓట్లలో ఓడిపోయినటువంటి కార్పొరేటర్లు కూడా నేను కలిసాను. చాలా దురదృష్టం. కానీ మా దృష్టిలో ఆ రోజుల్లో నిలబడితే నెగ్గినట్టే. ఎందుకంటే నిలబడి ధైర్యంగా బయటకు వచ్చి మేము పోటీ చేస్తామనే నాయకులు మేము చాలా తక్కువ మంది చూసాం. 55 గ్రామాల్లో పోటీ చేస్తే 10 మంది నెగ్గించుకోగలిగాం ఆ రోజు తాడేపల్లిలో. అంటే అంత కష్టమైన పరిస్థితి. కానీ ఈరోజు మన కూటమి ప్రభుత్వం చాలా స్ట్రాంగ్గా ఉన్నాం, కానీ మనం కొంచెం డల్గా ఉన్నాం. ప్రభుత్వం పనితీరు బాగుందనేది ప్రజల్లో ఉంది. కానీ వైసీపీ నాయకులు ఒక మైండ్ గేమ్తో నిరంతరం పనిచేస్తున్న ప్రభుత్వం మీద రాళ్ళు వేయడం, మనం కూడా సైలెంట్గా ఉండడం అనేది కొంచెం ఇబ్బందికరమైన విషయం. మరి అమరావతి రాజధానిగా ఉన్నప్పుడు విజయవాడలో బలంగా జనసేన పార్టీ ఉండాలి. ఎందుకంటే ఎక్కడి నుంచి, ఇటు శ్రీకాకుళం నుంచి కానీ, అటు చిత్తూరు నుంచి కానీ ఇక్కడికి వచ్చినప్పుడు మన నాయకులు ఎవరంటే ఇప్పుడు చెప్పడానికే ఎవరికే చెప్పలేని పరిస్థితుల్లో పార్టీని తీసుకెళ్ళకూడదు. కాబట్టి ఇక్కడ బలంగా ఉండాలి. మీరు ఈ 64 డివిజన్లో మనకి ఎంత రేషియోలో ఎక్కడ బలంగా ఉంటాం అనేది అది పార్టీ నిర్ధారణ ప్రకారం, కూటమి ధర్మం ప్రకారం ఏదైతే మన పెద్దలు కానీ, కోఆర్డినేషన్ కమిటీ కానీ తెలియజేస్తూ ఉందో, మరి దానికి కట్టుబడి మనం ఖచ్చితంగా 100% 21 మంది ఎమ్మెల్యేలు గెలిపించుకున్నారు. పవన్ కళ్యాణ్ గారు 2 ఎంపీలు గెలిపించారు. రాజ్యసభలో స్థానం సంపాదించాం. ఎమ్మెల్సీలుగా మనం 2 ఉన్నామంటే దానికి ఆయన కష్టం, ఆయన ఎంత ఇబ్బంది పడ్డారో ఆయన కూడా ఉన్న మనోహర్ గారు కానీ, మరి ఆ రోజు ఉన్నటువంటి నాయకులు ఎన్ని కష్టాలు పడ్డారనేది ఆయన బాగా తెలుసు. పోలీసులు పెట్టిన ఇబ్బందులు కానీ, ఇక్కడ ఇదే విజయవాడ రాకుండా చేసినప్పుడు రాత్రులు రోడ్ల మీద పడుకున్నప్పుడు మనోహర్ గారిని, మరి కళ్యాణ్ గారిని ఎక్కించి వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పెట్టారో జీప్ ఎక్కి తీసుకెళ్ళినప్పుడు ఇదే జన సైనికులు ఎలాంటి తిరుగుబాటు చేసి బయటికి తీసుకొచ్చారని నాకు బాగా తెలుసు. కానీ ఈరోజు మనం నిర్లిప్తగా ఉన్నాం. అలా ఉండొద్దు. అమరావతి రాజధాని అయినప్పుడు విజయవాడలో బలంగా ఉండాలి. మనం ఎంత బలంగా ఉండాలంటే మన నాయకత్వం ఉన్న మన కార్యకర్తలే మన బలం ఎప్పుడు కూడా. కాకపోతే ఏంటంటే ఇప్పుడు కమిటీలు వేసుకుంటాం, ఇన్ఛార్జీలు ఉంటారు, వార్డులో కార్పొరేటర్లు అవుతాం, రాబోయే రోజులు ఎమ్మెల్యేలు అవుతాం, కృష్ణా జిల్లా నుంచి ఇంకా ప్రాతినిధ్యం పెంచుకుంటాం. దానికి మేము హుషారుగా ఉన్నామంటే మన నాయకుడు సీట్ అడుగుతాడు, కానీ మేము ఇంట్లో పడుకుంటాం, గెలిస్తే మేము అని చెప్తాం అనుకుంటే మన నాయకుడు కూడా ఎక్కడా కూడా విజయవాడలో బలహీనంగా ఉన్నామనే సంకేతాలు బయట రాకుండా మీరందరూ కూడా మరింత ఉత్సాహంగా లోకల్ బాడీస్లో ఏదైతే కార్పొరేటర్లు అవ్వాలనుకున్నారో వారందరూ కూడా ప్రజల్లో నిరంతరం ఉండాలి. నేను దానికి ఉదాహరణగా వైజాగ్లో ఒక ఎలక్షన్కి అప్పుడు వెళ్ళాను, 33వ వార్డు.
ఆ రోజుల్లో తిరిగి నాయకుడు కూడా ఎవరు లేడు. అవతల పాటు విజయసాయి రెడ్డి గారు వచ్చారు. జీకే అని ఒక కుర్రోడు ఒక 3 సంవత్సరాల నుంచి ఒక ఆఫీస్ పెట్టి అక్కడ రేషన్ కార్డుల విషయంలో కానీ అక్కడ ఉన్న ఇబ్బందులు కానీ ఫేస్ చేసి జనసేన జెండా పట్టి ఆ రోజు ఒక్కడే తిరిగాడు. కానీ అతను ఒక్కడే నెగ్గాడు అక్కడ. మళ్ళీ ఆ ప్రాంతంలో ఆ రోజు అతను నెగ్గాడు. అంటే ఆయన సర్వీస్ డబ్బులు కూడా ఇవ్వాల. అలాంటి పరిస్థితి మనకు ఉండాలి. ఎప్పుడు కూడా మన పార్టీ బలంగా ఉంటే మనం బలంగా ఉన్నట్టే లెక్క. ఎందుకంటే మనం యాచించి స్టేజ్ నుంచి శాసించి స్థాయికి తీసుకెళ్ళినటువంటి పవన్ కళ్యాణ్ ఆశయాల్ని ఎక్కడా తూట్లు పడకుండా మన భారతీయులని సందేశాన్ని ఇచ్చుకుంటూ ఎక్కడ కుల మతాలకు అతీతంగా మరి ఏదైతే మన నాయకుడు ఏదైతే జనంలో తీసుకెళ్తూ అందరినీ కూడగట్టుకుని మన జనసేన పార్టీ పెద్దన్న పాత్ర పోషిస్తూ ఉంది. ఇవాళ 21 సీట్లు లెక్క కాదు అక్కడ. ఇవాళ జనసేన పార్టీ లేకపోతే కూటమిని కలిపి నాయకుడే లేడు ఇవాళ పవన్ కళ్యాణ్ లేకపోతే. ఆ విషయాన్ని మనం ప్రౌడ్గా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఒక జనసేన పార్టీ నాయకుడికే భారతదేశంలో కాదు ఇతర దేశాల్లో కూడా గుర్తింపు ఉంది పవన్ కళ్యాణ్ గారి గురించి. ఎక్కడికి వెళ్ళినా జనసేన అంటే మనల్ని ఆదరిస్తారు. కానీ ఉన్న పార్టీలు చాలా సంవత్సరాలుగా ఉన్నప్పుడు కూడా జనసేన పార్టీ మన నాయకుడికి ఉన్న ఫేమ్ని మనకి ఆయన దానం చేశాడు. దాన్ని మనం తిరిగి గిఫ్ట్గా ఇవ్వాలంటే ప్రతి ఎలక్షన్లోనూ ప్రతి కార్యకర్త కూడా పవన్ కళ్యాణ్ గారు